కాంజ్యూరింగ్ యూనివర్స్ అనగానే మనకు గుర్తొచ్చే భయంకరమైన రూపమేదైనా ఉందంటే అది ఆ నన్ రూపమే. అసలా దుష్టశక్తి కథ ఎక్కడ మొదలైంది? దాని పుట్టుక వెనుక ఉన్న అపవిత్ర రహస్యమేంటి? పదండి ఈరోజు ఆ చీకటి లోతుల్లోకి ప్రయాణిద్దాం. సరే, అసలు ప్రశ్నేంటంటే, కాంజురింగ్ ప్రపంచంలోకి ఇంతటి భయంకరమైన, అంతటి శక్తివంతమైన దుష్టశక్తి ఎలా అడుగుపెట్టింది? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ వెళ్తేనే మనకు అసలు కథ తెలుస్తుంది. చూడండి ఈ ముఖాన్ని. ఇది కేవలం ఒక రూపం కాదు, నిజమైన దుష్టశక్తికి ప్రతిరూపం. ఆ కళ్లలో కనిపించేది శూన్యం, దాని ఉనికి మన వెన్నులోంచి వణుకు పుట్టిస్తుంది. సరే, ఇక ఈ రూపం వెనుకున్న ఆ భయానక కథలోకి వెళ్ళిపోదాం. ఓకే, మన కథ మొదలయ్యేది 1952లో రొమేనియాలోని ఒక మార్మూల ప్రాంతంలో. అక్కడ బయటపడటానికి ఒక అపవిత్ర రహస్యం ఎదురుచూస్తోంది. కథ మొదలయ్యేది సెయింట్ కార్తా మొనాస్ట్రీలో. ఫ్రెంచి అనే ఒక గ్రామస్థుడు ఉంటాడు. అతను రోజూ ఆశ్రమానికి సరుకులు తెస్తూ ఉంటాడు. కాని ఆ రోజు అతనికి ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. ఒక నన్, సిస్టర్ విక్టోరియా, కిటికీకి ఉరి వేసుకుని వేలాడుతూ ఉంటుంది. ఆమె మెడకు తాడు, చుట్టూ కాకుల గుంపు. చూడ్డానికి అది అస్సలు ఆత్మహత్యలా లేదు. సహజంగానే ఈ విచిత్రమైన మరణం వాటికన్ దృష్టిని ఆకర్షిస్తుంది. వాళ్ళు ఇద్దరినీ ఇన్వెస్టిగేషన్ కోసం పంపిస్తారు. మొదటి వ్యక్తి ఫాదర్ బర్క్. ఈయనకు గతముంది. ఒకప్పుడు ఒక భూతవైద్యం ఫెయిల్ అవ్వడంతో ఒక పిల్లాడి ప్రాణాలు కోల్పోతాడు. ఆ అపరాధ భావమయన్ని ఇంకా వెంటాడుతూనే ఉంటుంది. ఇక రెండో వ్యక్తి సిస్టర్ ఐరీన్. ఆమెంకా పూర్తిస్థాయి నన్ కూడా కాలేదు. కాని ఆమెకు చిన్నప్పటి నుండి కొన్ని ప్రత్యేక శక్తులుంటాయి. భవిష్యత్తును చూపించే పవిత్రమైన దర్శనాలు వస్తూ ఉంటాయి. సరే, ఇప్పుడు దర్యాప్తు మొదలవుతుంది. వాళ్ళు ఆ మొనాస్ట్రీ, ఆ అబ్బెలోకి అడుగుపెట్టగానే అక్కడి వాతావరణం చాలా వింతగా ఉంటుంది. గాలిలో ఏదో తెలియని బరువు, పూర్తి నిశ్శబ్దం. అక్కడ వాళ్లను కలిసిన మదర్ సుపీరియర్ ముఖం కూడా సరిగ్గా కనిపించదు, నీడలో దాక్కునుంటుంది. రాత్రైతే చాలు, అక్కడి నన్నులు ఎవ్వరితోనూ మాట్లాడరట, కఠినమైన మౌన వ్రతం పాటిస్తారట. ఈ విషయం వాళ్ళ అనుమానాల్ని ఇంకా పెంచుతుంది. ఇక ఆ మొదటి రాత్రే అసలు భయం మొదలవుతుంది. ఆ దుష్టశక్తి తన ఆట మొదలు పెడుతుంది. ఫాదర్ బర్క్ను ఒక భ్రమలోకి లాక్కెళ్లి శ్మశానంలో సజీవంగా పాతిపెట్టేస్తుంది. ఆయన సమాధి లోపల ఘంట కొడుతూ ఉంటే అదే సమయంలో సిస్టర్ ఐరీన్కు తన దర్శనం ద్వారా ప్రదేశం కనిపిస్తుంది. వెంటనే ఆమె వెళ్లి చివరి నిమిషంలో అతన్ని కాపాడుతుంది. అప్పుడు వాళ్లకర్థమవుతుంది, వాళ్ళు ఎదుర్కొంటున్నది మామూలు ఆత్మ కాదని, చాలా శక్తివంతమైనదని. అబే, లోపల వాళ్ళు చూసిన మరో వింత ఏంటంటే, ఒక గది నిండా లెక్కలేనన్ని శిలువలు గోడలకు వేలాడుతూ ఉంటాయి. అసలు ఇన్ని శిలువలు ఇక్కడెందుకున్నాయి? ఇదేదైనా హెచ్చరిక, లేక వాటిని రక్షణ కోసం పెట్టారా? అర్థం కాదు. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ సినిమాలో చూపించినట్టు ఈ మతపరమైన చిహ్నాలకు, అంటే శిలువ లాంటి వాటికి ఎప్పుడూ ఒకేలా శక్తి ఉండదు. కొన్నిసార్లు అదే శిలువ ఆ దుష్టశక్తిని వెనక్కి తరిమేస్తుంది. కాని కొన్నిసార్లు అది ఒక మామూలు కర్ర ముక్కలాగే ఉండిపోతుంది, ఏ పని చేయదు. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. నిజమైన శక్తి ఆ వస్తువులో ఉందా, లేక దాన్ని పట్టుకున్న వ్యక్తి యొక్క నమ్మకంలో ఉందా? సరే, ఇప్పుడు ఆ అబ్బే వెనుక ఉన్న చీకటి చరిత్ర ఏంటో చూద్దాం. అసలు విషయమేంటంటే, ఆ ప్రదేశం ఎప్పుడూ పవిత్రమైనది కాదు. శతాబ్దాల క్రితం అక్కడ ఒక డ్యూక్ ఉండేవాడు. అతను క్షుద్ర పూజలు చేసి వాలక్ అనే ఒక భయంకరమైన రాక్షసుని నరకం నుండి భూమి మీదికి పిలుస్తాడు. అప్పుడు క్రైస్తవ యోధులు వచ్చి ఆ డ్యూకును చంపేసి క్రీస్తు రక్తంతో ఆ నరకానికి తెరుచుకున్న ద్వారాన్ని మూసేస్తారు. కాని చాలా సంవత్సరాల తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జరిగిన బాంబు దాడులకు ఆ ముద్ర బలహీనపడిపోతుంది. దాంతో వాలక్ మళ్లీ బయటకొచ్చేస్తుంది. సో మనం ఇందాకటి నుంచి మాట్లాడుకుంటున్న ఆ రాక్షసుడి పేరే వాలక్. పురాణాల ప్రకారం వాలక్ ఒక మామూలు దెయ్యం కాదు. ఒకప్పుడు దేవుడి దగ్గర దేవదూతగా ఉండి ఆ తర్వాత దేవుణ్ణి ఎదిరించి నరకానికి పంపబడిన ఒక పతనమైన ఆత్మ, అంటే ఫాలెన్ ఏంజల్ అన్నమాట. ఇది కేవలం సినిమా కల్పన కాదు. నిజంగా ఉన్న ది లెసర్ కీ ఆఫ్ సొలమన్ లాంటి క్షుద్ర గ్రంథాలలో కూడా వాలక్ గురించి ప్రస్తావన ఉంది. ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ బయటపడుతుంది. సిస్టర్ ఐరీన్ ఇన్ని రోజులుగా అక్కడ మాట్లాడుతున్న నన్లు అసలు బ్రతికే లేరు. వాళ్లంతా వాలక్ సృష్టించిన భ్రమలు, ఆత్మలు మాత్రమే. ఆ మొనాస్ట్రీలో బ్రతికి ఉన్న చివరి నన్ సిస్టర్ విక్టోరియా.
ఆమె కూడా ఎప్పుడో చనిపోయింది. అంటే ఐరిన్ ఒంటరిగా ఆ దుష్టశక్తి సృష్టించిన మాయలో పూర్తిగా చిక్కుకుపోయిందన్నమాట. ఇక చివరి పోరాటానికి సమయం ఆసన్నమైంది. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే సిస్టర్ విక్టోరియా శవం దగ్గర దొరికిన తాళం చెవిని ఉపయోగించి క్రీస్తు రక్తం దాచిపెట్టిన పవిత్ర అవశేషాన్ని వెతకాలి. దాన్ని ఉపయోగించి ఆ నరక ద్వారాన్ని మళ్లీ శాశ్వతంగా మూసేయాలి. ఆ నీళ్లతో నిండిపోయిన చీకటి నేలమాళిగల్లో వాలక్ తన పూర్తి శక్తిని చూపిస్తోంది. అది నేరుగా సిస్టర్ ఐరిన్ని ఆవహిస్తుంది. ఆమె కళ్ళు పసుపు రంగులోకి మారిపోతాయి. తన స్నేహితుల మీదే దాడికి దిగుతుంది. అంటే ఆమెకున్న గొప్ప వరం, ఆమెకున్న విశ్వాసమే ఇప్పుడు ఆమెకు అతిపెద్ద శత్రువుగా మారుతుంది. వాలెక్ ఐరిన్ను నీటిలో ముంచి చాంపేసే చివరి క్షణంలో ఐరిన్ ఒక గొప్ప పని చేస్తుంది. అంతకుముందే ఫ్రెంచి ఆ పవిత్ర అవశేషాన్ని పగలగొట్టినప్పుడు అందులోని క్రీస్తు రక్తాన్ని ఆమె తన నోట్లో దాచుకుంటుంది. అదే రక్తాన్నిప్పుడు నేరుగా వాలెక్ ముఖం మీద ఉమ్మేస్తుంది. అంతే, ఆ పవిత్రమైన శక్తికి వాలెక్ తట్టుకోలేక విలవిలలాడిపోతోంది. వెనక్కి నెట్టబడి ఆ నరక ద్వారం మూసుకుపోతుంది. అమ్మయ్యా, కథ సుఖాంతమయ్యిందని మనం అనుకుంటాం. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ సినిమా ది కాంజూరింగ్ యూనివర్స్కు ఎలా కనెక్ట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. వాళ్ళు సాధించిన విజయం నిజానికి సంపూర్ణమైనది కాదు. వాళ్లకు ఓడిపోయినట్టే కనిపించినా అది తన ముద్రను వదిలేసి వెళ్ళింది. అంతా అయిపోయింది. వాళ్ళు ముగ్గురు బయటపడతారు. వాళ్లను కాపాడిన ఫ్రెంచి తన అసలు పేరు మారిస్ అని చెప్తాడు. అంత బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కెమెరా అతని మేడ వెనక్కి తిరుగుతుంది. అక్కడ తలక్రిందులుగా ఉన్న శిలువ గుర్తు ఒక మచ్చలా కనిపిస్తుంది. అర్థమైందా? ఆ చివరి పోరాటంలో ఎవ్వరికీ తెలియకుండా వాలాక్ మారిస్ శరీరాన్ని ఆవహించింది. ఆ మొనాస్ట్రీ నుంచి బయటపడ్డానికి అతన్ని ఒక వాహనంగా వాడుకుంది. సినిమా డైరెక్టర్ కోరిన్ హార్డీ కూడా ఇదే చెప్పారు. ఈ కనెక్షన్ అనేది యాదృచ్ఛికంగా జరిగింది కాదు. కాంజురింగ్ యూనివర్స్లోని అన్ని కథలను కలపడానికే దీన్ని కావాలని ప్లాన్ చేశారు. ఈ యొక్క సంఘటన మొత్తం కాంజూరింగ్ కథను మలుపు తిప్పుతుంది. సరిగ్గా 20 సంవత్సరాల తర్వాత ఎడ్ మరియు లోరెన్ వారెన్ ఒక సెమినార్లో వాళ్ళు చేసిన ఒక భూత వైద్యం వీడియో చూపిస్తుంటారు. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మరెవ్వరూ కాదు, వాలాక్ ఆవహించిన మన మారిస్. ఈ కేసుతోనే వారెన్లో మొదటిసారి వాలాక్ను ఎదుర్కొంటారు. అక్కడ్నుంచి వాళ్ల మధ్య భయంకరమైన పోరాటం మొదలవుతుంది. సో ఆ దుష్ట శక్తి పుట్టుక వెనుక ఉన్న కథ ఇది. కానీ దాని ప్రయాణం ఇక్కడితో ఆగిపోలేదు. నిజానికి ఇది ఆరంభం మాత్రమే. ఆ చీకటి ఇక ఎక్కడికి వ్యాపిస్తోందో చూడటానికి సిద్ధంగా ఉండండి.